హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము నువ్వులు కొబ్బరి పాలు కర్రీ చేద్దాం రండి. నువ్వుల్లో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. కనీసం వారానికి ఒక్కసారైనా మనం చేసుకుంటే చాలా మనకి హెల్త్కి మంచిదండి. ఒక హాఫ్ కప్పు నువ్వులు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి 2 గంటల సేపు నానబెట్టాలండి. 2 గంటల సేపు నానిందండి. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. తర్వాత కొబ్బరి ముక్కలు తీసుకొని వాటిని జార్లో వేసి దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని దాని తర్వాత ఈ విధంగా కొబ్బరి పాలు తీయాలండి. ఆ విధంగా పిండితే కొబ్బరి పాలు వస్తాయండి. కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత 1 స్పూను ఆవాలు, తర్వాత 1 స్పూన్ జీలకర్ర, తర్వాత 2 ఎండుమిర్చి తుంచి వేసేయండి. అదే 10-15 వెల్లుల్లి రెబ్బలు వేయండి. బాగా వేయించండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేగాయండి. ఇప్పుడు 2 ఆనియన్ తీసుకొని కట్ చేసి చిన్న చిన్న పీసులు కట్ చేసి అది కూడా అందులో వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత కరివేపాకు వేసి దాన్ని కూడా కొంచెం వేయించండి. తర్వాత పచ్చిమిర్చి వేసి అందులో వేసి కొంచెం వేయించండి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనం నువ్వులు మిక్సీలో ఉంది కదా పేస్ట్ని తిరగమాతలో వేసి లో ఫ్లేమ్లో వేయించండి. తర్వాత 1 స్పూను సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత 1/2 స్పూను పసుపు పొడి వేయండి. తర్వాత 1/2 స్పూను మిరప్పొడి కూడా వేయండి. వేసి బాగా కలియబెట్టండి. కూర బాగా కొంచెం మగ్గిందండి. తర్వాత మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి, అది కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసేయండి. అంతే అండి, ఆ విధంగా ముద్దగా వస్తుందండి. తర్వాత కూర చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసి బాగా కలపండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. అంతేనండి, నువ్వుల కొబ్బరి పాల కూర రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.